ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హిమ, ఇప్పుడు ఎలా ఉంది హిమ? చాలా పెయిన్ గా ఉంది. హిమకి బేబీ చనిపోయిందని తెలిస్తే తాను కోలుకోలేదు. ఏంటి హిమ చూస్తున్నావు? నీ బిడ్డ కోసమా? ఎందుకు బాధపడుతున్నావు హిమా? నీ బిడ్డకేం కాలేదు. నీకు మగ బిడ్డ పుట్టాడు. వాణ్ణి బాక్స్లో పెట్టడానికి తీసుకెళ్లారు. నీ కొడుకు ఎంత బాగున్నాడో తెలుసా? అంత నీ పోలికే. మంచి బరువు ఉన్నాడు. తెల్లగా లడ్డులో ఉన్నాడు. బాధపడకు. 12 గంటలేంటో బాక్సులో పెడతారంట కదా. అయిపోగానే నీకు నీ బిడ్డని చూపిస్తారులే. చనిపోయిన బిడ్డను ప్రాణాలతో ఎలా తీసుకొస్తారు కృష్ణ? నాకు తెలుసు నా బిడ్డ చనిపోయాడని. నా దగ్గర నువ్వెంత దాయాలని చూసినా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా నిజం తెలుస్తుంది కదా. ఎక్కడికి మేడం? ఒకసారి స్వీటీని చూసొస్తాను. నీకు ఇలా జరగడానికి కారణం మేమే. నిన్ను గుడికి తీసుకెళ్లకుండా ఉండుంటే ఈ ఘోరం జరిగేది కాదు. నీకు మా వల్లే నష్టం జరిగింది. అదేంటి కృష్ణ అలా అంటావు? గుడికి నేను మీరు పిలవకపోయినా వచ్చుండేదాన్ని. ఎందుకంటే మా అన్నయ్య నిశ్చితార్థ ముహూర్తం పెడుతున్నారని తెలిస్తే నేనే వచ్చేస్తాను. అయినా ఆ భగవంతుడు నా నుదిటిని ఇలా రాత రాస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నీ విషయంలో దేవుడు నీకు చాలా అన్యాయమే చేశాడు హిమ. ఏ ఆడది కూడా ఇలా జరగాలని కలలో కూడా అనుకోదు. నేనే ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆ కర్మఫలం నా బిడ్డకు తగిలింది. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ఒకసారి స్వీటీని చూద్దామని. ఆమెను ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు మేడం. సరే డాక్టర్. సరే హిమ, నువ్వు ఎక్కువగా బాధపడకు. నీకు అన్యాయం చేసిన దేవుడే ఏదో ఒక విధంగా న్యాయం చేస్తాడు. నేను వెళ్తాను. మళ్ళీ ఎవరైనా చూస్తే లేనిపోని గొడవ. సరే కృష్ణ. నువ్వు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండు. నిన్ను మళ్ళీ కలుస్తా. జాగ్రత్త. ప్రాణం ఇల్లు ఇదేనా? ఇదే సార్. కానిస్టేబుల్స్ పదండి. తలుపు తీయండి. తలుపు తీయండి. తలుపు తీయండి. అమ్మ తలుపు తీయండి.
చెప్పండి. ప్లాట్ నెంబర్ 148 ఇదే కదా? అవునండి, ఇదే. ప్రసాద్ అంటే ఎవరు? నేనే సార్, ఎక్స్ ఆర్మీ మెన్ని. విష్ణుప్రియ అంటే ఎవరు? నేనే సార్. ఏంటి సార్, ఏమైంది? మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారేంటి? విష్ణుప్రియ మీద మా స్టేషన్లో కేసు ఫైల్ అయింది. మా అక్క మీద కేసు ఫైల్ అవ్వడం ఏంటి సార్? అసలు ఏం కేసు పెట్టారు? మర్డర్ కేస్. ఏమీ తెలియని అమాయకురాలు నా కూతురు, దాని మీద మర్డర్ కేసు పెట్టడం ఏంటి సార్? రేపో మాపో ప్రపంచాన్ని చూడవలసిన పసికందుని కావాలనే కక్షగట్టి కడుపులో ఉండగానే మీ అమ్మాయి చంపిందని కేసు బుక్ అయింది. నాకొచ్చే కోపానికి మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. దీనివల్ల హిమకి పుట్టాల్సిన బిడ్డ పూరిట్లోనే చచ్చిపోయాడే. అయ్యా, కేసు ఎవరు పెట్టారో అర్థమైంది, కానీ మా అమ్మాయికి ఏమీ తెలీదయ్యా. వాళ్ళు కావాలని కక్షపూరితంగా ఆ కేసును మా కూతురు మీద బనాయించారు సార్. మా అక్క ఎలాంటి తప్పు చేయలేదు సార్. తనని విడిచిపెట్టండి. అవన్నీ తర్వాతమ్మా, ముందు ఆ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాలి. సార్, మా అక్క తప్పు చేయదు సార్. తనని వదిలిపెట్టండి సార్. అలాంటి మనిషి కాదు సార్. మా అక్క చాలా మంచిది సార్. ప్లీజ్ సార్, విడిచిపెట్టండి సార్. అయ్యా, ఇది ఒట్టి పిచ్చిది. అది ఏ తప్పు చేయలేదు. మీకు దండం పెడతాను, దాన్ని స్టేషన్కి తీసుకెళ్ళకండి అయ్యా. చూడండమ్మా, కేసు బుక్ అయింది. ఆమెను అరెస్ట్ చేయడం నా బాధ్యత. నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. సార్, కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, దాన్ని వదిలేయండి సార్. అలా కుదరదండి. సార్, ఏ తప్పు చేయని వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా పెద్ద తప్పే సార్. ఆమె తప్పు చేసిందో లేదో ఎంక్వైరీలో తేలుస్తాం. మీరు అడ్డు చెప్పకండి. సార్, ప్లీజ్ సార్, మా అక్కని అరెస్ట్ చేయొద్దు. ప్లీజ్ సార్, మా అక్కకేం పాపం తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.